మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే జనం వస్తే రైతులకు సంబంధించి ఆ మిర్చి రైతుల బాధలు చెప్పుకుంటే మీరు కనీసం ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా పోలీసులను కనీసం అక్కడ ఎవరు రక్షణ కల్పించకుండా జెడ్ కేటగిరీలో Z+ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తి మీద ఏ విధంగా మీరు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా మీరు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుంచుకో, నీ పట్ల చంద్రబాబు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే విధంగా ప్రవర్తించుంటే కనీసం నువ్వు ఎయిర్పోర్ట్కి కూడా పోయి ఫ్లైట్ ఎక్కేటువంటి పరిస్థితులు ఉండేవి కాదని అది గుర్తుంచుకో. కాబట్టి ఈరోజు ఏదో నేను అధికారంలోకి వచ్చా కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, నా చేతిలో అధికారం ఉందని విర్రవేగడం కాదు, రేపటి రోజు ఒకటి వస్తుందనేటువంటిది గుర్తుంచుకో. ఈరోజు మీ మీద జనాలలో ఏ విధంగా ఉడికిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధంగా మండిపడుతున్నారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎక్కడన్నా మీరు వెళ్ళి జనంలోకి వెళ్తే మీ మీద ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వమా, ఇది మొదనష్టపు ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాల కుట్రలు పడినా, మీరు ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేసినా రైతుల విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయంలో కానీ, వాళ్ళ పరిరక్షణ కానీ, వాళ్ళ హక్కులను కాపాడడంలో కానీ, వాళ్ళకి అండగా నిలవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఆలుపేరగానటువంటి పోరాటం చేస్తాడు తప్ప మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిదని.